హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఏమంటూ డైట్ స్టార్ట్ చేశానో తెలియదు, కానీ వెంటనే హాలిడేస్ రావడం, ట్రిప్పుల మీద ట్రిప్పులు వేయడం జరిగిపోయింది. కానీ ఎంత ట్రిప్ వేసినా, ఎన్ని ఫంక్షన్స్ తగిలినా నా డైట్ మాత్రం మిస్ అవ్వలేదు. కాకపోతే గ్రీన్ టీ కానీ, బాడీకి సంబంధించి ఫిజికల్ యాక్టివిటీస్ కానీ చేయడానికి అసలు నాకు కుదరలేదు. అంటే డైట్ ఎక్సర్సైజులు చేయడం తీసేసి మెయింటైన్ మాత్రమే చేసుకున్నాను అనమాట. అలా నేను తిరుపతిలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను మెయింటైన్ చేసినవన్నీ ఈ వీడియోలో యాడ్ చేస్తానన్నమాట. ఆల్మోస్ట్ నేను 1 to 10 డేస్ ఉంటే కనుక, 1 week to 10 డేస్ ఉంటే నేను ఎలాగో మండే, థర్స్డే, సాటర్డే ఎలాగో తిన్నో ఫ్రూట్సే తింటాను. మిగతా 3 డేస్ లేదా 4 డేస్ ఎక్కువగా నేను తిన్నవి లేదా నేను ఫాస్టింగ్ ఉన్నాయి మొత్తం దీంట్లో యాడ్ చేస్తున్నాను. మార్నింగ్ అంతా ఫ్రూట్స్ తింటూ వచ్చిన, ఈవినింగ్కి ఎక్కువగా బ్రేక్ఫాస్టే తీసుకున్నాను. సమ్మర్ కాబట్టి ఎక్కువగా బటర్ మిల్క్ కానీ, అలాగే మాకు ఇక్కడ వాటర్కి లేదా అక్కడ వాటర్కి చాలా చేంజెస్ రావటం వల్ల మోర్ వాటర్ తీసుకున్నాను అనమాట. ఎక్కువగా నేను ఇక్కడ తీసుకున్న దానికన్నా చెప్పాలి అంటే అప్ టు 4 liters దాకా తీసుకున్నాను. సో మంచిగా నా డేట్ అయితే ఎక్కడ మిస్ అవ్వలేదు. ఒకవేళ మిస్ అయిన రోజు కూడా నేను తర్వాత రోజుని నేను ఏదైతే ఫాస్టింగ్ పీరియడ్ ఉంటానో దాంట్లో మేనేజ్ చేసేసుకున్నాను అనమాట. అలా నేను మీకు లాస్ట్ వీడియోస్లో 24th డే దాకా యాజ్ యూజువల్ రన్నింగ్ ఇవన్నీ ట్రాక్ చేసుకున్నదంతా మీకు నేను చూపించాను. ఇదైతే డైరెక్ట్గా 25th డే నుంచి 35th డే దాకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నేను ఏమేమి తిన్నాను అనేది మీకు షేర్ చేస్తున్నాను. నేను మీకు ప్రీవియస్గా చెప్పినట్టు ఎక్సర్సైజ్, గ్రీన్ టీ ఇలాంటివి అయితే మిస్ అయ్యాను, కానీ ఫుడ్ పరంగా చాలా కంట్రోల్గా ఉన్నాను. ఆల్మోస్ట్ నేను అక్కడ 1 week to 10 days ఉంటే 1 weekలో ఒక 3 days ఏమో ఫాస్టింగ్ వేసుకోండి, రిమైనింగ్ డేస్ అంతా కూడా ఎక్కువగా నాన్ వెజ్ తిన్నాము. వాళ్ళు అక్కడ ఫెస్టివల్ ఉంటుంది కదా, ఫెస్టివల్ ప్లస్ వాళ్ళు మనలాగా రవ్వ ఇడ్లీ కాకుండా జనరల్గా అట్టుపిండితోనే వేస్తారు. అలాగే ఫెస్టివల్ రోజైతే ఇదిగోండి ఇలాంటి స్పెషల్ డిషెస్ కూడా తిన్నామన్నమాట. నేను అక్కడ నుంచి వచ్చేసి కూడా ఒక 10 days అవుతుంది, కానీ హెల్త్ కొంచెం సపోర్ట్ చేయకపోవడం వల్ల వీడియోస్ అన్నీ పోస్ట్ చేయలేకపోతున్నాను. కానీ ఇక నుంచి ఖచ్చితంగా 1 weekలో ఇలాగే మొత్తం డేస్ అన్నీ కలిపి 3-4 days కలిపి ఒక వీడియోగా పోస్ట్ చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి.